బంధమై జగము నేలిన ప్రేమ మనసు మనసును మాయ చేసెను మధురమైనది ప్రేమ కనిపించని గాలిలో పరిమళమే ప్రేమ కలిగించే బాధలు కనిపించే ప్రేమ Even talking like the Visa speak, and I like my Sprite eats the beat. And my wrist like a pub, but the mule is cooler. I have more juice than your jeweler. Touching, I will bust your medulla. That's a bullet hole, it is not a tumor. Red light, stop your rumors. I stay on track like a box of Pumas. I just rock with Junior. I am the little big cause we taking it over. One city at a time. నమస్తే, నా పేరు నా పేరుతో పని ఏముందిలేండి. ఊరంటబడి తిరుగుతాను కాబట్టి అందరూ నన్ను ఊరకుక్క అంటూ ఉంటారు. నాకు ఈ ఫోటోషూట్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? నేను ఏమి స్టార్ని కదండి, మామూలు వీధి కుక్కనే. కానీ నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది, అందుకే ఈ ఫోటోషూట్. ఓ పాపులర్ డైరెక్టరు కుక్కని హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నాడు. అంతే, నాకు ఒక ఛాన్స్ ఇవ్వకపోతాడా అని ట్రై చేశా. ఛాన్స్ వచ్చింది. ఎన్నాళ్ళు మనుషులే హీరోగా చేస్తున్నారనే కోపం నాకు ఉండేది. అంతేకాదు, మనుషులే యాక్ట్ చేసి కోట్లు సంపాదించాలా అని నా ఈగో. మనిషి జాతి, మతం, కులం, గోత్రం ఇలా గోళ్ళు కట్టుకొని అందులో బతికేస్తున్నాడు. అంతేనా, ఆఖరికి మమ్మల్ని కూడా జాతులకి విడదీసి అమ్మేస్తున్నాడు. ఏమండి, మీరంటే మనుషులు, కులం, మతం అని ప్రేమికులను విడదీస్తారు. మేమేం చేసామండి? జాతి అని మమ్మల్ని విడదీస్తారు. ఏ వీధి కుక్కలు అందమైన జాతి కుక్కలను ప్రేమించకూడదా? సో నేను న్యూస్లో కుక్కని హీరోగా పెట్టి ఇటు కొడతానంట నీకు తెలిసి వచ్చావు. ఓకే, అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ నోరు కూడా కదలటం లేదు. సార్, మనుషులు మాట్లాడడానికి నోరు కావాలి, అదే నాలాంటి యానిమల్ మాట్లాడడానికి మనసు ఉంటే చాలు. వావ్, డైలాగ్ ఎదిరింది. వాడేసుకుంటాను. వాడుకోండి సార్, వాడుకోండి. ఇంతకీ నిన్ను హీరోగా పెట్టుకోవాలంటే నీలో నాకు ఏదైనా నచ్చాలి. నువ్వు మాట్లాడుతున్నావు ఓకే, బట్ ఐ వాంట్ సంథింగ్ మోర్ ఫ్రమ్ యూ. సార్, నన్ను హీరోగా పెట్టుకోపోయినా పర్లేదు, కానీ నాకు లవ్ స్టోరీ ఉంది సార్, అదైనా వినండి సార్. వాట్? నీకు లవ్ స్టోరీ ఉందా? హౌ ఫన్నీ. ఓకే టెల్ మీ. సార్, నేను ఒక వీధి కుక్కని. ఎన్నిసార్లు చెప్తావయ్యా వీధి కుక్క అని? స్ట్రైట్గా కల్లోకి వెళ్ళు. ఓకే సార్, ఓకే. అశోక్ నగర్ వీధిలో ఓ అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో చెప్పాలంటే ఆ అమ్మాయికి సైట్ కొట్టే కుర్రోళ్ళని బట్టి చెప్పొచ్చు. గులాబీలు పట్టుకొని గోడ మీద కూర్చున్న ఈ కొండముచ్చి మొహాలకి ఈ అమ్మాయి అవసరం అంటారా? ఊర్లో ఉన్న అబ్బాయిలందరితో కలిపితే ఈ అమ్మాయికి సైట్ కొట్టేది 104 మంది. ఇది తెలిసిన వాళ్ళ సంఖ్య. తెలియాల్సిన వాళ్ళ సంఖ్య ఇంకా ఉంది. ఒకడు ధైర్యం చేసి ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. అప్పుడు వాడి పరిస్థితి ఏమైందంటే, ఏ పోరి ఐ లవ్ యూ. అందమైన ఈ అమ్మాయికి ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమేనండో. వీడి పేరు శ్రీను. పేరు చాలా కామన్గా ఉంది కదా, ఎందుకంటే వీడు కామన్ మ్యాన్. ఇదే ఊళ్ళో ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి రిచ్, ఈ అబ్బాయి పూరు. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనుకుంటున్నారా? వీళ్ళు కలిసి 10th వరకు చదువుకున్నారు. తర్వాత తను చదువు మానేసి రెస్టారెంట్లో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికి ఆ అమ్మాయిని రమ్మన్నాడు. ఎంతసేపు ఇలా నుంచోవాలి? ఏదైనా మాట్లాడు. ఏంటి వెనకాల దాచావు? ఐ లవ్ యూ చైత్ర. ఏంటి ప్రపోజ్ చేయడానికన్నా పిలిచా? నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి నచ్చవని. నువ్వు అందరిలాంటివాడని తెలియక నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ఛా.
ప్రేమ 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 గుచ్చి గుచ్చి చంపుతుంది గుండెల్లో ప్రేమ నిప్పులాగా రాజుకుంది గుండెల్లో ప్రేమ మరణానికి చేరువలో పేదవాని ప్రేమ ఆశల వల విసిరేటి వెర్రివాడి ప్రేమ 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 శ్రీను హే శ్రీను, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు? ఎప్పుడు ఉన్నట్టే మన ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా? ఏంటి ఆన్సర్ చెప్పు. నేను అదే చెప్తున్నా, మన లవర్స్కి ఎందుకు ఉండకూడదు, మన మ్యారేజ్ ఎందుకు చేసుకోకూడదు? నువ్వింక మారవు, నువ్వింక మారవు, నువ్వింక మారవు, నువ్వింక మారవు. మన ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా? మన ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా? మన ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా? హే చైత్ర, ఎలాగైతే నీ మ్యారేజ్ సెట్ అయింది. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళాక మేము గుర్తుంటామా లేదా? ఎస్ సార్. 2 veg biryani, 2 veg manchuria, chicken drums and soft drinks pakwa. శ్రీను, జరిగిందేదో జరిగింది. నా ఫ్రెండ్స్ అందరినీ మ్యారేజ్కి రమ్మన్నాను. నువ్వు నా ఫ్రెండ్వేగా, తప్పకుండా వస్తావుగా. తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. చైత్ర, నేను నీకెందుకు నచ్చలేదు? ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నేనా అది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడు శ్రీను, లైఫ్ అనేది ఈజీ కాదు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. నువ్వు నన్ను భరించలేవు. భరించలేనంటే? నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఓకే, నీ శాలరీ ఎంత? టిప్స్తో కలిపి 9,000 దాకా వస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటే 9,000తో పోషిస్తావా? సర్దుకుంటే హ్యాపీ కదా. కానీ నేను సర్దుకోలేను. నేను చిన్నప్పటి నుంచి లగ్జరీగా పెరిగాను. నా బ్యూటీ పార్లర్ ఖర్చే వారానికి 5,000 అవుతుంది. నిన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండగలనా? అంటే డబ్బు లేదని నన్ను వద్దంటున్నావా? ఎస్, డబ్బు లేదనే. డబ్బు రుచి నీకు తెలియస్తేను. మనీ మేక్స్ మెనీ థింగ్స్, యు నో ఇట్. డబ్బు జీవితాన్ని శాసిస్తుంది. ఇది ఇలా మనసు లేని మనిషిలా మాట్లాడతాం అనుకోలేదు. అయ్యో శ్రీను, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కోసమే కష్టపడుతున్నారు. ఆ డబ్బే లేకపోతే కుక్కని చూసినట్టు చూస్తారు. ఆ సినిమా కష్టాలు నాకు అవసరమా? ఇదిగో ఇన్విటేషన్, వస్తే మంచిది. ఆ డబ్బే లేకపోతే కుక్కని చూసినట్టు చూస్తారు. ఆ డబ్బే లేకపోతే కుక్కని చూసినట్టు చూస్తారు. ఆ డబ్బే లేకపోతే శ్రీను, వర్క్ చేయకుండా కూర్చున్నావేంట్రా? ఏ పప్పి పప్పి, ఏ తర్వాత ఏమైంది? శ్రీను చనిపోయాడు. వాట్? శ్రీను చనిపోయాడా? అవును, పప్పిని కాపాడే ప్రయత్నంలో శ్రీను చనిపోయాడు. మరి అమ్మాయి తర్వాత పెళ్లి చేసుకుందా?
ఎందుకు చేసుకోలేదు? ఓ 4 రోజులు బాధపడింది. తర్వాత పెళ్లి చేసుకుని విమానంలో కట్టుకున్నవాడితో ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. అమ్మాయిలందరూ ఇంతేనయ్యా, సెక్యూరిటీ కావాలంటారు. నిజమైన ప్రేమ వద్దు వాళ్ళకి. కట్ల సంపాదిస్తే చాలు. వాడు కట్లపాలంటాడైనా పర్లేదు. అవును, ఈ కథలో నువ్వు లేవుగా? సార్ మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో మెయిన్ క్యారెక్టర్ నాదే. వావ్, ఎక్సలెంట్. కొద్దిగా క్లియర్గా చెప్పు. తొలిసారి చూడగానే ప్రేమ పుడుతుందంటారు. అది నా విషయంలో నిజమైంది. కరెక్ట్గా నేను పుట్టి సంవత్సరం అయింది. మామూలుగా మా కుక్కలకి సంవత్సరం వచ్చిందంటే టీనేజ్లో ఉన్నామని అర్థం. అప్పుడే నా పప్పిని చూసా, చూడగానే ప్రేమలో పడ్డా. అలా ప్రతిరోజు నా పప్పి కోసం పడిగావులు కాచా. కానీ నా పప్పి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు. నా పప్పి అంటే నాకు చాలా ఇష్టం. నా పప్పి ప్రేమ కోసం, నా వంక చూసే చూపు కోసం ఎంతగానో ఎదురు చూసా. ప్రేమ మాయలో పడితే ఇంతేనా అనిపించింది. రోజులు గడిచాయి. ఎలాగైనా ధైర్యం చేసుకుని నా పప్పికి ప్రపోజ్ చేద్దారని వెళ్ళా. అప్పుడే ఓ ఘోరమైన దృశ్యాన్ని చూశా. నా పప్పి వేరే వాడితో లవ్లో పడింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆఖరికి నేను చనిపోదారని డిసైడ్ అయ్యా. షిట్! కొంచెం ఉంటే నా కారు కింద పడి చచ్చేది. అప్పుడే చైత్రం చూసా. ఒక్కసారిగా నాకు మబ్బులు ఊడిపోయింది. చైత్రం చూస్తే నీకు మబ్బులు విడిపోవడం ఏంటి? శ్రీని ఎవరో కాదు సార్, నేనే. వాట్ డూ యు మీన్? నువ్వు శ్రీని ఏంటి? ఆ జన్మలో శ్రీనిగా పుట్టి ఈ జన్మలో కుక్కగా పుట్టాను. సంవత్సరం తర్వాత చైత్ర ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చింది. నేను చనిపోదారన్న కారులో చైత్రం చూడగానే నాకు గత జన్మ గుర్తొచ్చింది. బాధపడ్డాను. జన్మలు మారినా ప్రేమ మాత్రం మారదని అర్థమైంది. షిట్! ఈజే డాగ్ నా మూడంతా ఖరాబ్ చేసింది. డస్టీ డాగ్. కూల్ డార్లింగ్, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. టేక్ ఈజీ. హే, వేర్ ఆర్ యూ గోయింగ్? ఓకే ఓకే. దీన్ని చేసుకున్న కాంచి నాకు ఫ్రీడమే పోయింది. ఛ! అన్ని దొంగచాటుగా చేయాల్సి వస్తుంది. డబ్బుందని చేసుకున్నాను కానీ లేకపోతే దీన్ని ఎవడు భరిస్తాడు? చైత్ర భర్తను చూశా. వాడుకున్న ఎదవలవాట్లను చూశా. కోపంతో వెళ్ళి పెక్క పీకుదామనుకున్నా. కానీ నాలో ఉన్న మంచితనం వద్దంది. వాడికి ఫిక్స్ రోగం ఉందని కూడా నాకు అప్పుడే తెలిసింది. వాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. చైత్ర గమనించలేదు. పాటలు వింటుంది. అప్పుడు చైత్ర భర్తను కాపాడాను. చైత్ర నన్ను వద్దనుకున్నా తన భర్తను కాపాడానన్న సంతృప్తి మిగిలింది. మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉండాలి. అలా ఆలోచించడమే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ. వావ్, వాట్ యు వండర్. నా కథలో నువ్వేనయ్యా హీరోవి. నువ్వే. సార్ నన్ను హీరోగా పెట్టి తీస్తే చూస్తారంటారా? ఎందుకు చూడరయ్యా? రాజమౌళి ఈగను పెట్టి సినిమా తీస్తే చూడలేదా? నేను కుక్కను పెట్టి సినిమా తీస్తే చూడరా? చూస్తారు. ఎందుకంటే ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఇదండి నా లవ్ స్టోరీ. ప్రేమలో ఫెయిల్ అయినా ఓ సినిమా స్టార్లా మీ ప్రేమను పొందాను. అది నాకు చాలు. బాయ్.